మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ నూతన సంవత్సరంలోనికి తోడుకొని వచ్చినాడు. నూతనమైనటువంటి వాగ్దానాలతో మనలను తృప్తిపరుస్తూ వచ్చాడు. అందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థలము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము బ్రతికినంత కాలము, జీవించినంత కాలము, అనుదినము నిత్యము దేవునిని గణపరిచేవారముగా, దేవునిని ఆరాధించేవారముగా, ప్రభువైన యేసుక్రీస్తుని మహిమపరిచేవారముగా, హెచ్చించేవారముగా ఉండాలి. నూతన సంవత్సరములో నూతనమైనటువంటి విధానములో మనము నడవాలి. భక్తి జీవితంలో కానివ్వండి, ప్రార్థన జీవితంలో కానివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కానివ్వండి, ఇలాగా ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో మనము నూతనముగా నడవాలి. ఇలాగ నడవాలి అని అంటే వాక్యము ఎంతైనా అవసరము. వాక్యముతో మనము అంటకట్టబడినటువంటి వారముగా ఉండాలి. వాక్యముతో సహవాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. వాక్యమును దేవరాత్రులు ధ్యానించుకునేటువంటి వారముగా ఉండాలి. వాక్యము మన యొక్క జీవితములను మార్చేదిగా ఉంటుంది. వాక్యముతో మనము ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మన జీవితంలో ప్రతిరోజు నూతనముగా ఉన్నటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. మనము చూసుకుంటే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము చదువుతున్నప్పుడు మనము ఒకటి గుర్తెరుగుతూ రావాలి. ఇది దేవుని స్వరము, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ఉపదేశము అని గుర్తెరుగుతూ రావాలి. అని ఎవరో రచించినారు కదా, ఏదో మాటలు కదా అని ఆ తలంపులతో కాకుండా దేవుని స్వరము, దేవుని యొక్క మాటలు అని మనము గుర్తెరిగితే ఎంతో మంచిది, ఎంతో మంచిది. అప్పుడు వాక్యమును మనము ఫలభరితముగా ఉంటాం, వాక్యములో ఎదిగేటువంటి వారముగా ఉంటాం. మనకు తెలిసినటువంటి మాటే కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో, నీవిచ్చిన ధర్మశాస్త్రము అది యథార్థమైనది, అది మా ప్రాణములను తెప్పరిల్లా చేస్తుంది అని అక్కడ మనము చూస్తూ ఉంటాం. మన యొక్క జీవితంలో ఆనందము కావాలన్నా, సంతోషము కావాలన్నా, మన ప్రాణములు తెప్పరిల్లా చేయబడుతూ రావాలి అన్నా వాక్యము చాలా అవసరము. వాక్యము చాలా అవసరము. వాక్యము మన జీవితంలో ఉంటే నెమ్మది, శాంతి, ఆనందము ఉంటుంది. తద్వారాగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రకాలుగా దేవుని రాకడ కొరకై ఎలాగ సంసిద్ధంగా ఉండాలో కూడా నడిపిస్తూ ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విధానంలో ఏదో ఒక రోజు, ప్రతిరోజు వాక్యమును ధ్యానించుకుందాం. ఆత్మీయంగా ఎదగటానికి, వాక్యమును ధ్యానించుకోవటానికి, ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. మా కొరకై, మా పరిచర్య కొరకై మీరు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక ఈ సంవత్సరంలో కూడా మా పరిచర్య కొరకై మీ అనుదినమైనటువంటి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మా పరిచర్య కొరకై ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే వాక్య ధ్యానంలోనికి వెళితే లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియో చెప్పాను. ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం, ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును కట్టుకోవటానికి వాక్యము చాలా అవసరము. వాక్యము చాలా అవసరము. ఇక్కడ మనము చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము చూస్తే, తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరితో ఈ ఉపమానం చెబుతూ ఉన్నాడంటే, ఎవరైతే నీతిమంతులు అని అనుకుంటా ఉంటారో, వారే నీతిమంతులు అని అనుకుంటా ఉంటారో, దేవుడు వారి గురించి ఈ ఉపమానము చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఒకడు పరిసయుడు, మరి ఒకరు శంకరి. వీరిద్దరూ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటము చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడి యొక్క తలంపు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ తగ్గింపును గురించి దేవుడు చాలా చక్కగా రాస్తూ వచ్చాడు. ఇక్కడ చూస్తే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియో, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియో చెప్పెను.
ఎప్పుడైతే మన జీవితంలో తగ్గింపు ఉంటుందో మనం హెచ్చించబడతాము. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో మన జీవితము తగ్గించబడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును కొనసాగించుకోవటానికి, ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగటానికి మనము వాక్యము ఆధారము చేసుకుని జీవించేది చాలా అవసరం అండి. వాక్యము లేకపోతే నిజముగా మనము నీతిమంతులు అనుకుంటూ ఉంటాం. వాక్యము కలిగినటువంటి జీవితం ఉంటే మనము ఎంతైనా ధన్యులము. ఇక్కడ మనము చూస్తే నీతిమంతులు అనుకుంటూ ఉన్నారంట, తృణీకరిస్తూ ఉన్నాడు. 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు కొందరు ఆయనతో ఉపమానం చెబుతూ ఉన్నాడు. తృణీకరిస్తున్నటువంటి వారు, హెచ్చించుకుంటున్నటువంటి వారు, ఈ జీవితము మనలో ఉండకూడదండి. ఈ జీవితము మనలో ఉంటే దేవుని యొక్క పోలిక నుంచి మనము వేరుపరచబడినటువంటి వారముగా ఉంటాం. దేవుని వాక్యము మనలో లేనటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. తృణీకారం, ఇతరులను తృణీకరించేటువంటిది, ఇతరులను హేళన చేసేటువంటిది, ఇతరులను గాయపరిచేటువంటిది. అందుకని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషులైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నెలెత్తుటకైనను ధైర్యము చాలకగా రొమ్ము కట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. చూడండి, పరిసయుడి యొక్క స్వభావం ఎలా ఉన్నదంటే హెచ్చించుకుంటూ ఉన్నాడు. సుంకరి తగ్గించుకున్నటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా పరిసయుడు మాదిరిగా కనబడుతూ ఉన్నామా? కొంతమంది చూస్తే పరిసయుడు మాదిరిగానే ఉంటారు. అయ్యా, నేను వారి మాదిరిగా లేను, వీరు మాదిరిగా లేను అని గొప్పలకు పోయేటువంటి వారు ఉంటారు. తృణీకరించేటువంటి వారుగా ఉంటారు, అవమానపరిచేవారుగా ఉంటారు, అపహాస్యము చేసేటువంటి వారుగా ఉంటారు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక అపహాస్యము చేస్తూ ఉంటారు. అలాగా అవమానము పరిచేటువంటి వారుగా ఉంటారు. చూడండి, ఎంత చులకనగా ఉంటారంటే, ఎంత అవమానము పరిచేటువంటి వారుగా ఉంటారంటే, ఎంత తృణీకరించేటువంటి వారుగా ఉంటారంటే, ఎందుకని? హెచ్చించుకున్నటకు, గొప్ప చూపించుకున్నటకు, వారి యొక్క నైజమును కనపరుచుకోవటానికి చూపిస్తున్నటువంటి వారిగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది కూర్చుంటారు, ఒక 5-6 పెద్దలు కూర్చుంటారు. ఒక చిన్నవాడు పోతే ఎంతో హేళన చేస్తూ ఉంటారు, ఎంతో తృణీకరిస్తూ ఉంటారు, ఎంతో అవమానపరుస్తారు. ఎందుకని? చిన్నవాడని అనేక రకాలుగా అనుకొని అవమానపరిచేటువంటి వారుగా ఉంటారు, తృణీకరించేటువంటి వారుగా ఉంటారు. చూడండి, మన జీవితంలో ఇలాగ పరిసయుడి మాదిరిగా ఉండకూడదు. తృణీకరించేటువంటి జీవితం ఉండకూడదు, అపహాస్యం చేసేటువంటి జీవితం ఉండకూడదు, హేళన చేసేటువంటి జీవితం ఉండకూడదు. నీతిమంతులము అని స్వభావం ఉండకూడదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎదుటి వారికంటే నేను తక్కువ వాడినే అని అనుకోవాలి. ఎదుటి వారికంటే నాకు ఏమి తెలియదు, వారే గనులు, వారే మంచివారు అని ఎప్పుడైతే మనము అనుకుంటూ ఉంటామో అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతామండి. అప్పుడు దేవుని వాక్యము మనలో ఉంటుంది. ఇలాగ లేకపోతే వారికంటే మేమే నీతిమంతులము, వారికి ఏమీ తెలియదు అని చిన్నవారిని చూచి చులకనగా చేసి తృణీకరించేటువంటి జీవితము ఉంటే అది ఎంతైనను దేవుని స్వరూపము, దేవుని స్వరము, దేవుని వాక్యము లేదని అర్థము చేసుకోవాలి. ఇలాగా ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను నాకు ధైర్యము చాలదు అని అంటూ ఉన్నాడు. ఇలాంటి భక్తి కావాలి, ఇలాంటి తగ్గింపు కలిగినటువంటి జీవితము కావాలి. ఎక్కడికక్కడికి హెచ్చించుకునేటువంటిది, ఎక్కడికక్కడికి నీతిమంతులు అనిపించుకోవటము, నీతిమంతులు అని వారు అనిపించుకోవటం వలన చాలా భ్రమలో ఉన్నారని, చాలా కీడులో ఉన్నారని గుర్తిరుగుతూ రావాలి. ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంను కట్టుకోవటానికి తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే తగ్గించబడి ఉంటామో హెచ్చించబడినటువంటి వారముగా ఉంటాం. మనుషులకు కాదండి, మనుషులకు కాదు, దేవుని దృష్టిలో
హెచ్చింపు కలిగినటువంటి వారముగా ఉంటాం. మనుషులు ఏమేయండి, మనుషులు ఇంకను చూస్తే వారు తృణీకరిస్తారు, అవమానపరుస్తారు. వాటి వల్ల మనకు మేలే ఉంటుంది. తగ్గించుకోవడం వలన మేలు ఉంటుంది, తగ్గించుకోవడం వలన ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని మాటకు మాట, కీడుకు కీడు మనము చూపకూడదు. ఎవరో మనల్ని తగ్గిస్తూ ఉన్నారు కదా, ఎవరో మనల్ని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎవరో మనల్ని అవమానపరుస్తూ ఉన్నారు కదని మనము ప్రతిచర్య చేయకూడదు. ప్రతిచర్య చేస్తే మన దగ్గర కూడా తగ్గింపు లేదని అర్థం. మనకు తగ్గించుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు. తగిన కాలంలో దేవుడు ఇచ్చేస్తాడు. ఎవరి ముందు వారి ముందే దేవుడు ఇచ్చేస్తాడు. వారికంటే గొప్పగా దేవుడు నిన్ను అలంకరిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఇలాగ పరిసయుడు మాదిరిగా ఉండకుండా సుంకరి మాదిరిగా తగ్గించుకొని మనం ఉంటే ఎంతో ధన్యులము. తృణీకారము లేనటువంటి జీవితము. తృణీకరిస్తూ ఉన్నావా? ఇతరులను తృణీకరిస్తూ ఉన్నావా? అపహాస్యము చేస్తూ ఉన్నావా? హేళన చేస్తూ ఉన్నావా? తక్కువ చూస్తున్నటువంటి వాడుగా ఉన్నావా? చిన్నవాడని, చిన్నదని, అలాగే చిన్న దైవజనుడని, చిన్న సేవకుడని తక్కువ చూస్తూ ఉన్నావా? అలాగా ఇలాంటి స్వభావాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఇలాంటి జీవితము నీలో ఉన్నదేమో, ఇలాంటి జీవితం మనలో ఉన్నదేమో తీసివేసుకొని నూతనమైనటువంటి విధానములో, నూతనమైనటువంటి స్వభావంతో వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తృణీకారము, అవమానము ఇవేమి మనలో ఏలుబడి చేయకూడదు. తగ్గించుకోవాలి. దేవుని దృష్టికి తగ్గించుకుంటే మనం హెచ్చించబడినటువంటి వారముగా ఉంటాం. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, మీ దయగల నామని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు మా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొనసాగించుకోవటానికి మా దగ్గరకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. తగ్గించుకోమని సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. నిజమే, శంకర మాదిరిగా మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. నీతిమంతులమని ప్రభు ఇతరులను తృణీకరించేటువంటి జీవితము మాలను నుంచి తీసివేసి ఇక నేను ప్రభా దీనత్వము, మంచితనము ప్రభా శంకర మాదిరిగా జీవించేటువంటి జీవితము మాకు నేర్పిస్తున్నామని, ఈ రోజంతటిలో ప్రభా ఈ వాగ్దానము మా ఇళ్లలో సఫలపరుస్తున్నామని, నూతనమైన విధానంలో నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.